పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనములో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుడి అనేసి యేసుప్రభువారు వాక్యం ద్వారా మనకు సెలవిచ్చినారు. ప్రియులారా, యేసుప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆయన తనను వెంబడిస్తున్న ప్రజలతోటి తెలియజేయచ్చు, మనందరితో ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, మనము ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. ప్రజలందరూ వినాలని, సమాజం అంతా మెచ్చుకోవాలని అనేక మంది దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రార్థనలు అయితే చేస్తారు కానీ వారు దేవుని వాక్యాన్ని అనుసరించరు. కనుక ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇతరులు చూసే విధంగా, ఇతరులు మెచ్చుకునే విధంగా, సమాజంలో సంఘములలో వారు గొప్పగా ప్రార్థించినారు అనేసి మన గురించి చెప్పుకునే విధంగా వేషధారుల అంటే ప్రార్థన మనము చేయకూడదు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలి అంటే, మన హృదయంలో ఎలాంటి దోషం లేకుండా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ప్రార్థిస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కనుక వేషధారుల వలె మనం ప్రార్థించకుండా దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.